ఎస్ఐపి అంటే ఏంటో తెలుసుకుందామా? ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే క్రమబద్ధంగా కొద్దిపాటి అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళడాన్ని ఎస్ఐపి అని అంటాం. ఈ ఎస్ఐపి ద్వారా మనం మ్యూచువల్ ఫండ్స్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్ అంటే మనలాంటి నార్మల్ ఇన్వెస్టర్స్ ఈ మ్యూచువల్ ఫండ్లో అయితే మనీని పెడుతూ ఉంటాం. ఈ పెట్టిన మనీని మ్యూచువల్ ఫండ్లో ఉన్న ఫండ్ మేనేజర్ అయితే మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ ఫండ్ మేనేజర్స్ పెట్టుబడులు పెట్టి వాటిలో నుంచి వచ్చిన రిటర్న్స్ని మనకైతే ఇస్తూ ఉంటారు. ఈ మొత్తం ప్రాసెస్ చేసినందుకు గాను మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మన దగ్గర నుంచి కొద్దిపాటి కమిషన్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా రకాలు అయితే ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని, డెట్ మ్యూచువల్ ఫండ్స్ అని, ఇలా చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో అయితే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాయి. స్టాక్ మార్కెట్ పెరిగినట్టయితే మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతాయి. అదే స్టాక్ మార్కెట్ పడినట్టయితే మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో నిఫ్టీ 50 అంటే ఏంటో చూద్దాం. నిఫ్టీ 50 అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న టాప్ 50 కంపెనీస్ అయితే ఇందులో ఉంటాయి. నిఫ్టీ 50 లాస్ట్ 20 ఇయర్స్లో మనకు 12% CAGR రిటర్న్స్ని అయితే డెలివర్ చేశాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh రూపీస్ 20 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసినట్లయితే వాటి యొక్క వాల్యూ ఇప్పుడు 9,64,000 రూపీస్ అయితే అయ్యేది. గుర్తుపెట్టుకోండి, ఈ 12% రిటర్న్స్ అనేవి స్టాక్ మార్కెట్ పైన డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి మార్కెట్ పెరిగితే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతాయి, అదే మార్కెట్ పడితే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కూడా పడుతూ ఉంటాయి. సో రిటర్న్స్ అనేవి గ్యారంటీడ్గా అయితే ఉండవు. సో మీరు స్టాక్ మార్కెట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ పైన పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాత మాత్రమే ఇందులో అయితే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. మీకు అంత టైం ఆర్ స్కిల్ కానీ లేనట్లయితే మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని ఇన్వెస్ట్ చేయడం అయితే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇలాంటి మరెంతో ఇంట్రెస్టింగ్ ఫైనాన్స్ కంటెంట్ తెలుసుకోవాలంటే మన యు ఆన్ యువర్ ఫైనాన్స్ అయితే ఫాలో అవ్వండి.